విజయనగరం జిల్లా డెగ్గాడ మండలం వద్ద గత కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న బ్లాక్ ఆయిల్ మాఫియాను న్యూస్ 360 గుట్టురట్టు చేసింది. న్యూస్ 360 ఇచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కంపెనీలకు వెళ్లాల్సిన ఆయిల్ ను చాటుమాటుగా తరలించి వెహికల్స్ లో వాడి వదిలేసిన వేస్ట్ ఇంజిన్ ఆయిల్ తో ఈ ఆయిల్ ను కలిపి ఓ పెద్ద ట్యాంకర్స్ లో వాటిని నిల్వ చేసి వాటిని తిరిగి కంపెనీలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు ఈ ముఠా. ఈ బ్లాక్ ఆయిల్ మాఫియాపై మరింత సమాచారం మా రీజనల్ హెడ్ చందు అందిస్తారు. విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఉందో భద్రత నడుమ అటు విశాఖపట్నం జిల్లాకి ఇటు విజయనగరం జిల్లాకి బోర్డర్లో ఏదైతే కొనసాగుతుందో బ్లాక్ ఆయిల్ మాఫియా గుట్టురట్టు చేసింది న్యూస్ 360. అయితే ఎప్పటి నుంచో కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న అటువైపు అధికారులు కూడా ఎప్పుడు కూడా కన్నెత్తి చూడలేదు. అయితే ఈరోజు న్యూస్ 360 నిఘా కెమెరాకు బ్లాక్ ఆయిల్ మాఫియా ఏదైతే ఉందో పూర్తిగా చిక్కిందని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఏదైతే ఉందో పూర్తిగా ఈ సైట్లో ఈ బ్లాక్ ఆయిల్ అక్కడ మనం చూడొచ్చు. అక్కడ చాలా ట్యాంకర్లు కూడా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఒక ప్లేస్లో మొత్తం బ్లాక్ ఆయిల్ అంతా కూడా స్టోర్ చేస్తూ ఉన్నారు. స్టోర్ చేసి బ్లాక్ ఆయిల్తో పాటు ఈ కంపెనీస్ నుంచి వచ్చే ఇంజిన్ ఆయిల్ని కూడా కలిపి పూర్తి స్థాయిలో దారి మళ్లించడం జరుగుతుంది. ఏదైతే ఉందో పూర్తిగా క్రూడ్ ఆయిల్ నుంచి పూర్తిగా పెట్రోల్, డీజిల్, అలాగే వైట్ పెట్రోల్ ఇవన్నీ వేరు చేసిన తర్వాత ఒక మడ్ ఉంటుంది. దాన్ని పూర్తిగా కంపెనీల్లో ఏదైతే ఉన్నదో బాయిలర్స్ని మండించడానికి ఈ ఆయిల్ అంతా కూడా ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ బ్లాక్ ఆయిల్ ఈ ఆయిల్ ఉపయోగించడానికి ట్యాంకర్ నుంచి వెళ్తుంది. ఈ ట్యాంకర్లో కూడా ఏదైతే ఉందో ఈ ట్యాంకర్ నుంచి ఈ ఆయిల్ని సపరేట్ ఇది ఏదైతే ముఠా ఉందో బ్లాక్ ఆయిల్ ముఠా ఇదంతా కూడా వేరు చేసి అట్ ద సేమ్ టైం అలాగే మన ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉంటుందో బైక్లకు కానీ కార్లకు కానీ ఉపయోగించి వాడిన ఇంజిన్ ఆయిల్ కూడా వీళ్ళు తీసుకొచ్చి మరిగించి వీళ్ళు ఒక సెంటిగ్రేడ్ వరకు కూడా మరిగించి దాన్ని ఏదైతే ఉంది ఆయిల్లో కలిపి సొమ్ము చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి పూర్తి స్థాయిలో ఇప్పుడే ఏదైతే సంఘటన స్థలానికి ఏదైతే ఉందో దానికి విజిలెన్స్ అధికారులు కూడా రావడం జరిగింది. పూర్తి స్థాయిలో వాళ్ళందరూ వివరాలు కూడా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఏదైతే ఉన్నో దీనికి గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నా కూడా దీనిపై అధికారులు కన్నెత్తి చూడకపోవడం పలు ప్రశ్నలకు అయితే తావిస్తుంది. అయితే ఇప్పటికైనా ఇటువంటి బ్లాక్ ఆయిల్ మాఫియా చుట్టుపక్కల చాలా కూడా జరుగుతున్నాయంటూ కూడా న్యూస్ 360కి వచ్చిన సమాచారం మేరకు పూర్తిగా ఈరోజు న్యూస్ 360 ఏదైతే ఉందో పూర్తిగా న్యూస్ 360 బృందం అంతా కూడా ఈ బ్లాక్ ఆయిల్ మాఫియాని గుట్టు రట్టు చేసిందని చెప్పవచ్చు. ఎప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి ఈ ఆయిల్ మాఫియాకి సంబంధించిన ఎవరైతే ముఠా ఉంటుందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి కఠినమైన శిక్షలు పెడితే కానీ ఇటువంటి ఆయిల్ మాఫియాకి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అంటూ కూడా స్థానికులు ఆరోపిస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ బ్లాక్ ఆయిల్ మాఫియాకి అడ్డుకట్ట వేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సతీష్తో చందు, న్యూస్ 360 విజయనగరం.